మత్తయి సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 12 వచనములు ఈ విధముగా ఉన్నవి. ఆయన జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగెను. ఆత్మ విషయమై దీనులగు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మత్తయి 5:3. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. మత్తయి 5:4. సాత్వికులు ధన్యులు, వారు భూలోక రాజ్యమును స్వాతంత్రించుకొందురు. మత్తయి 5:5. నీతి కొరకు ఆకులు దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. మత్తయి 5:6. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. మత్తయి 5:7. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. మత్తయి 5:8. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. మత్తయి 5:9. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనము. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు. మత్తయి సువార్త 5:11. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వము నుండుండిన ప్రవక్తలను హింసించిరి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 12వ వచనం. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.